తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. వర్షాలు, వరదలు, కేంద్ర సాయం పైన సమావేశంలో చర్చిస్తోంది మంత్రివర్గం. ఇక హైడ్రాను బలోపేతం చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించడం పైన కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. చెరువులు, నాలాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు 99 జీవో ద్వారా కొనసాగుతోంది. ఈ సంస్థ FTLలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకుని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక 3 యూనివర్సిటీలకు పేర్లు పెట్టే అంశంపైన కేబినెట్లో చర్చకు రానుంది. కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. వర్షాలు, వరదలు, కేంద్ర సాయం పైన సమావేశంలో చర్చిస్తోంది మంత్రివర్గం. ఇక హైడ్రాను బలోపేతం చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించడం పైన కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ సమావేశం సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. వాస్తవానికి 4 గంటలకు ప్రారంభం కావాల్సిన కేబినెట్ సమావేశం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 5 గంటల 30 నిమిషాల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో దాదాపుగా సుదీర్ఘ అంశాలు అయితే ఉన్నాయి. దాదాపు 20 నుంచి 30 వరకు అంశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ అంశాలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది హైడ్రా పనితీరు. హైడ్రా పనితీరుకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అయితే హైడ్రాకు చట్టబద్ధత లేదని చెప్పేసి ప్రతిపక్షాలతో పాటుగా కొంతమంది బాధితులు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జీవో 99 ప్రకారం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి చట్టబద్ధత లేదు. కూల్చివేతలకు జీవో 99కు సంబంధం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా కూల్చివేతలను నిలిపివేయాలని చెప్పేసి వీరంతా కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా హైడ్రాకు సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తామని చెప్పేసి నోటీసు లేకుండానే కూల్చివేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. అందులో భాగంగానే కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. వీటితో పాటుగా కొంతమంది ఆక్రమించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి నిర్మాణాలు ఆస్తులు వాటన్నిటినీ కూడా కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలి, దానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి ఇటు కేబినెట్ లో చర్చిస్తున్నట్టుగా కూడా తెలిసింది. అది ముఖ్యమైన అంశంగా తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఇటీవల కాలంలో యూనివర్సిటీలకు సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగు యూనివర్సిటీకి సంబంధించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును కన్ఫర్మ్ చేశారు. ఈ పేరును కూడా ఖరారు చేసి కేబినెట్లో ఆమోదం తీసుకుంటారు. మరొకటి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును కూడా ఖరారు చేశారు. ఈ 3 యూనివర్సిటీలకు పేరును ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా రైతు భరోసా అనేది చాలా కీలకంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి అందుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనే విషయానికి సంబంధించి ఇప్పటికే బట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాల మేరకు రైట్ థ్యాంక్ యూ సుధీర్.